అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞంలో 259వ ఎపిసోడ్కు శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. జూన్ 2వ తేదీ ఆదివారం 7వ అధ్యాయం 17వ శ్లోకాన్ని తెలుసుకునే దానికి ముందుగా 16వ శ్లోకాన్ని అప్పజెప్పండమ్మ. ప్రార్థనతో ప్రారంభించండి. ప్లీజ్ ప్రేయర్. గౌతమి. నమస్కారం గురువు గారు. సౌమ్య శ్రీలక్ష్మి గురువు గారు. ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయః జ్ఞానయోగః. శ్రీ భగవాన్ శ్లోకం నంబర్ 16. చతుర్విధా భజంతే మానః స్మృతినోర్జున ఆతో జిజ్ఞాసురార్థి జ్ఞాని చ భరతర్షభ. వాయిస్ కొంచెం క్లియర్ గా వినపడడం లేదే, చూద్దాం. ఇంకొకరు వాయిస్ మధ్యలో కట్టాయి వస్తుంది. మనకేమన్నా చూసుకోండి. నెక్స్ట్ డిసైగ్నా జాయిన్ అవ్వలేదు గురుగారు. ఓకే. సత్యపూర్ణ. Yes, sir. థ్యాంక్ యూ. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్లోక నంబర్ 16. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ గౌతమి సాయిప్రియ. గౌతమి సాయిప్రియ లేదమ్మా. ఓకే, ఎవరు వచ్చారు ఇప్పుడు? గౌతమి సాయిప్రియ రాలేదు. ఎవరమ్మా? నా పేరు సాయిప్రియ గురువు గారు. శ్రీ భగవాను వాచ నంబర్ 60. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థి జ్ఞాని చ భరతర్షభ. నెక్స్ట్, థ్యాంక్ యూ. కొంచెం మీది వాయిస్ కట్ అవుతుంది. నంబర్ 4 హేమానిక సహస్ర. నో. సైదు దేవయామిని. గురుగారు నమస్కారం. గురుగారు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 16. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. నెక్స్ట్, అంతేనా? ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు లేరు. హేమానిక సహస్ర వాళ్ళంతా లేరు. ఓకే, రైట్. మనం చూడండి అమ్మా, 15వ శ్లోకంలో 4 రకాల దుష్కృతులను చూసాం.
నమాం దుష్కృతినః మూఢః ప్రపద్యంతే నరధమః అని చెప్పారు. అంటే మాయ చేత ఆవరించబడి ఉన్న మూర్ఖులు, వాళ్ళని దుష్కృతులు అంటారు, వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు నరులలో అధములు. అంటే అధములు అంటే చెడు సంస్కారాలు కలిగిన వారు. వాళ్ళు రాక్షస స్వభావం కలిగి ఉండడం చేత వారు నన్ను ఆశ్రయించుట లేదు. ఆశ్రయిస్తే వాళ్ళు కూడా ముక్తి పొందుతారమ్మా. ఎస్ గురుగారు. రాక్షసుల్లో ప్రహ్లాదుడు రాక్షస వంశమే కదా. హిరణ్యకశిపుని కొడుకు అయినప్పటికీ అతను హరిని ఆరాధించాడు కదా. అట్లా ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ సంస్కారం చేత మొదటి నన్ను తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయడం లేదు. అదే ప్రయత్నం చేసే వాళ్ళు 4 రకాలు. అది మనం లాస్ట్ వీక్ ఏం చూసాము? ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఈ 4 రకాలని 4గా చూసేవాడు జ్ఞాని కాదు. దుష్కృతినః ఉండేటువంటి 4 రకాలు గాని, సుకృతుల్లో ఉండే 4 రకాలు గాని, వీళ్ళందరిలో కామన్ గా ఉండేటువంటిదే ఎస్. ఆ దాని గురించి ఇక్కడ 259లో చెప్పబోతున్నారు. ఇంకెవరైనా ఉన్నారా? రివిజన్ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? రివిజన్ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరమ్మా రివిజన్ చేసేవాళ్ళు? నా మాట వినపడుతుందా? రివిజన్ కి ఇంకెవరైనా ఉన్నారా? డన్. ఇప్పుడు మీరు ఇంతవరకు 16 శ్లోకాలు చక్కగా వచ్చినటువంటి వాళ్ళకి, అర్థమైనటువంటి వాళ్ళకి మాత్రమే ఇది సులభమమ్మ. 16 శ్లోకాలు బాగా చక్కగా తెలుసుంటేనే ఇది చాలా ఈజీ. రెండో శ్లోకంలో ఏం చెప్పారు మనకు చెప్పండి. నెంబర్ 2 ఈ అధ్యాయం 2వ శ్లోకం చెప్పండి. ఏడో అధ్యాయం 2వ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అంటే అక్కడ ఏమర్థం చెప్పాము? భావం. అక్కడ భావం ఏం చెప్పాను చూడండి. ఏం తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియవలసిన అవసరం లేదు. అది నేను నీకు సమగ్రంగా తెలుపుతాను. అవును, అది ఎట్లా చెప్తా? సమగ్రంగా. ఎట్లా? ఇంకా తెలుసుకో. జ్ఞాతవ్యం అవశిష్యతే నా. ఇంకా నీకు తెలుసుకోవలసినటువంటి అవసరం పూర్తిగా లేకుండా చేస్తా. ద్వంద్వం ఉన్నంత వరకే మరి తెలుసుకుండేది నువ్వా? మనిషి మేలుకున్నంత వరకే అన్ని కూడా బాగా గమనించు. మేలుకున్నంత వరకు అంటే ఈ కళ లాంటి మెలకువ. నిద్ర దోషం వల్ల మనం చూడండి, చాలా సింపుల్, ఇదే అంత పెద్ద కష్టమైంది ఏం కాదు నీకు చెప్తాను చూడండి. నిద్రా దోషం వల్ల కలలో వస్తువులన్నీ కలలో నిజంగా కనిపిస్తుంటాయి. అక్కడ కలగనేవాడు ఉండాలి, కలగన్నటువంటి వస్తువు ఉండాలి, దాన్ని వాడు భావన చేస్తుంటాడు అంతే. అది నిజంగా లేదు. అది నిద్రా దోషం. అర్థమవుతుంది ఇప్పుడు? ఆ కళ, ఆ కళకు నిద్రా దోషం పట్టింది, అంతేనా కాదు? మాట్లాడుతున్న కళకి జనన మరణ భ్రాంతి రోగం పట్టింది. అదే ఇది కూడా. అది సూక్ష్మ స్వప్నం, ఇది స్థూల స్వప్నం.
అంటే చెప్తాను. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అంట, నిజమా కాదా? ఎస్ గురుగారు. తిరుగుటను భ్రమణము అంటారు, అవునా? గురుగారు తిరగడానికి. తిరిగేదాన్ని భ్రమణం అంటారు, భ్రమణం అంటారు. ఉమ్, భూమి తన చుట్టూ తాను తిరుగుటను భ్రమణం అంటారు, అవునా? ఉమ్. భూమి తన చుట్టూ తాను తిరిగితే భ్రమణము, సూర్యుని చుట్టూ తిరిగితే పరిభ్రమణం అంటారు. ఉమ్, బలి చూడండి, భూమి తన చుట్టూ తాను తిరిగితే భ్రమణం అంటాం, ఉమ్. సూర్యుని చుట్టూ తిరిగితే పరిభ్రమణం. పరిభ్రమణం. అదేవిధంగా చంద్రుడు తన చుట్టూ తాను తిరిగితే చంద్ర భ్రమణం అంటాం. ఉమ్, చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతున్నాడు, ఉమ్, అది చంద్రుని పరిభ్రమణం. ఉమ్, చంద్రుడు అంటే మనసు, సూర్యుడు అంటే బుద్ధి, ఉమ్, భూమి అంటే దేహం. ఉమ్, ఈ త్రిపుటి వల్ల మనసు తెలియబడుతుందమ్మా. ఉమ్. ఎస్ గురుగారు. క్లియరా? ఎస్ గురుగారు. భూమి తిరుగుతూ చంద్రుని వల్ల మనసు, సూర్యుని వల్ల బుద్ధి, దీన్ని సౌర కుటుంబం అంటాం. ఉమ్. ఇది మినహా నీకు ప్రపంచం ఏడని చెప్పు. ఉమ్. ఎస్ గురుగారు. భూమి తిరుగుతూ తిరుగుతూ నీళ్ళలో కలుస్తుంది, నీళ్లు అగ్నికి ఆవిరైపోతుంది, అగ్గి గాలికి మరి ఆర్పివేయబడుతుంది, గాలి ఆకాశానికి లయమవుతుంది. ఆకాశం అంటే అర్థం ఏంటి? శూన్యం. శూన్యం. మన ఇద్దరు మాట్లాడుతుండే వాళ్ళు శూన్యమే. క్రిస్టల్ క్లియర్ గా ఉండ. ఉమ్, అయితే మాట్లాడుతున్నప్పుడే మనం మాటలు లేనివని మొదట నన్ను తెలిస్తే మాటలు ఉన్నవి అవుతాయా? చూడు, గురుగారు సార్ మరి చెప్పండి. మనం మాట్లాడుతున్న సమయంలోనే ఉమ్, దేవయామిని గురువుగారు చెప్పిన విధంగానే గాన ఆలోచించి చూస్తే ఉమ్. మనం మాట్లాడుతున్న సమయంలో కూడా ఈ మాటలు లేనివి. కలే. కల వంటిది ఇంతయు కాని నిక్కము కాదు, సర్వార్థములు మన సంభవములు. తలప్రమురత్నం గారు అంటే అంతా కూడా నిద్రా దోషం వల్ల ఎలాగైతే ఆ కళ అక్కడ వస్తువులు లేకనే పడక మీద పడి ఉంటాడు కదా, ఉమ్, అన్ని ప్రతీతం అవుతాయి, నిద్రా దోషం వల్ల ప్రతీతం అవుతాయి. ఉమ్, దేవయామిని అనే దోషం వల్ల, దేవయామిని అనే పేరుకి తల్లి తండ్రి ఈ యొక్క దీనికి ఈ మాయకు కట్టుబడిన వారికి మాత్రమే ఈ యొక్క జనన మరణ దోషం. ఈ మాయాతీతుడు ఎంతమంది ఉన్నారంటే, మాయాతీతుడు ఒకడేనని 3వ శ్లోకం చెప్పండి, ఈ అధ్యాయం 3వ శ్లోకం చెప్పండి. మనుష్యానాం సహస్రేషు విద్యతతి సిద్ధయే యతతాంతి సిద్ధానాం కశ్చిన్మాం వేది తత్వతః. సహస్రేషు థర్డ్ పర్సన్, సహస్రేషు థర్డ్ పర్సన్, ఉమ్, యతతి సిద్ధయే సెకండ్ పర్సన్, ఉమ్, తత్వతః వేత్తి కశ్చిత్, తత్వతః వేత్తి కశ్చిత్ రివర్స్. 3వ శ్లోకాన్ని రివర్స్ చూడండి. తత్వతః వేత్తి కశ్చిత్, తత్వరీతిగా మొదటి నన్ను తెలుసుకుంటున్నవాడు ఎంతమంది? కశ్చిత్, ఒకడే. ఉమ్. ఆ ఒక్కడు 17వ శ్లోకంలోకి వస్తాడు ఇప్పుడు. బా, ఎంత క్లారిటీ ఉంది, ఎంత క్లారిటీ ఉంది. దేవయామినికి నేను ఎట్ట కృతజ్ఞత చెప్పాలి, నాకు అర్థమే కావడం లేదు. ఆ మొదటి నన్ను తెలుసుకుంటున్నవాడు వేరేవాడు కాదంట. ఉమ్, ఎవరైతే మొదటి నన్ను తెలుసుకోవాలనుకున్నాడో ఉమ్. వాడే మొదటి నేను తీసుకుంటున్నా. అంతే అంతే, రెండోది లేదు ఇంకా. ఉమ్, ఆ విషయాన్ని ఇక్కడ చూడండి. తేషాం అంటే ఈ విధంగా భగవద్గీతను చూడొచ్చు అని ఇప్పుడు నీకు చెప్పడం వల్ల నాకు కూడా తెలియబడుతుంది నాన్న. తేషాం అంటే వారిలో. ఉమ్. ఓకే గురువు. జ్ఞానయజ్ఞంలో ఏమని చెప్పుంటాను నేనంటే ఈ నలుగురిలో అని చెప్పుంటా. అంటే ఏ నలుగురు? ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, నలుగురు కదా, ఈ నలుగురిలో అని చెప్పుంటా. ఉమ్, ఇప్పుడు దేవయామిని వల్ల వచ్చిన క్రిస్టల్ క్లారిటీ ఏంటంటే, ఆ నలుగురిలో 40 మందిలో కాదు, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అనే భేదం లేదు, అది అర్థం.
ఉమ్. అది ఇప్పుడు నాలో మీ వల్ల వచ్చిన పరిపక్వత. కానీ కమాన్, శ్రీ భగవాను వాచ శ్రీ భగవానువాచ తేషాం జ్ఞాని నిత్యయుక్తః తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిః విశిష్యతే. ఏకభక్తిః త్రివిష్యతే. ఏకభక్తిర్విశిష్యతే. ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞాని నోత్యర్థం ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. అహం స చ మమ ప్రియః. ఇది సేమ్ ఎట్లా ఉందంటే 6వ అధ్యాయం 29 నేర్చుకున్నారు మీరు. 6వ అధ్యాయం 30 గుర్తుంది? 6వ అధ్యాయం 30 గుర్తుందే? యో మాం పశ్యతి సర్వత్ర యో మాం పశ్యతి సర్వత్ర సర్వం పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ఇద్దరు గురించి చెప్పినట్టుందాడా? ఇద్దరు గురించి చెప్పినట్టు తెలుస్తుంది కదా పైకి. ఏమంటే చూడమ్మా, ఎవరైతే అంతటా నన్ను మొదటి నన్ను ఎస్ గురువు. అంతటా నన్ను నాలో అందరిని చూస్తున్న వాడికే నేను అనలేదు, నేను కనిపిస్తానలే. ఏమన్నారు తెలుసా? అతనికి నేను కనపడకుండా పోవడం అనేది లేదు, నాకు అతను కనపడకుండా పోవడం అనేది లేదు. ఇప్పుడు నేను అతనికి కనపడకుండా పోవట్లే, అతను నాకు కనపడకుండా పోవట్లే. అంటే అతడు ఎవరో నేనే. నేను ఎస్, మొట్టమొదటి నేను, అది రెండవదిగా మారకుండా ఉండే నేను ఏదో నేనే. నాకు అప్పుడంతా మావిడ నేను ఎవరిని అడిగితే నేనే అనేది నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కూడా అంతేనంట, ఎప్పుడు అంతేనంట. నేను ఎవరిని అడిగితే నేను మనసు కాదు బుద్ధి కాదని, ఏంది మీరు అవంతా నేనే అంతే అని చూసామంట ఆవిడ. నేనెవరిని అడిగితే నువ్వెవరు నన్ను ఎందుకు అడుగుతావని ఒకడంటాం, లేదా నేనెవరు విచారించాలని కొంతమంది అంటారు. ఆవిడ ఏమందో నేనెవరు అని అడిగితే నేనేనయ్యా, మళ్ళీ విచారించేది ఏంది కదా, ఎంత అవసరం లేదు, నేనే అంటుంది ఒకటే మాట, ఇంకేం మాట్లాడదు. చూడు, ఉండేది ఒకటే కదా అంటే ఇంకా నేనేం చేసేది, ఉండేది ఒకటే కదా, మళ్ళీ రెండోది ఏడుంది. అది ఇది అన్నిటికంటే సులభంగా ఉందమ్మా. ఏమయ్యేది, చాలా సులభంగా ఉంది అనేది. ఇది శాసనం, శిలాశాసనం చూడండి. తేషాం అంటే వారిలో, అంటే థర్డ్ పర్సన్ లో, థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ అనే పర్సన్ ఎక్కడున్నారు. అట్లా తేషాం అంటే వారిలో, ఎవరిలో, థర్డ్ పర్సన్ గాని సెకండ్ పర్సన్ గాని, బుద్ధి ఉండేవాళ్ళు గాని బుద్ధి లేని వాడు గాని ఎవరైనా ఉండని. అట్లా నిత్యయుక్త, నిరంతరము నాయందే ఏకీభావ. నిత్యయుక్త అంటే నిత్యము మొదటి నన్నే ఏమంటాం, నా మొదటి నన్ను పూజించేవాడని చెప్పేది నీకులే. ఎందుకంటే వాడు నేను ఒకటే. దీనికి పేరు పెట్టారు ఏక భక్తి అన్నారమ్మా. అంటే గురువు ఏకభక్తి ద్వితీయ భక్తి రెండు ఉంటాయా అంటే దాన్ని అనన్య భక్తి అంటారు. ఏకభక్తి అంటే అనన్య భక్తి అంటారు. మీకు 3 పదాలు చెప్పాను కదా, అన్యము, అన్యోన్యము, అనన్యము. అన్యము థర్డ్ పర్సన్, అన్యోన్యము సెకండ్ పర్సన్, అనన్యము ఫస్ట్ పర్సన్. అది అనన్యము ఫస్ట్ పర్సన్ అంటే ఏక పదం వచ్చింది చూడండి. గురుగారు
ఏక రమణ మహర్షి దీన్ని ఏకాత్మ అంటాడు. ఏం మీకు అంత డిస్టర్బెన్స్ ఉంది? ఏం లేదు గురువు గారు, మీదే కొంచెం వాయిస్. నా వాయిస్ మీకు సరిగ్గా వినపడలేదా? ఇప్పుడు మిషన్ గురువు. ఏకభక్తి అంటే దీన్నే రమణ మహర్షి ఏకాత్మ అంటాడు. రమణ మహర్షి ఏకాత్మ అని చెప్పిన, ఇక్కడ అనన్య భక్తి అన్నా ఏకభక్తి అన్నా మొదటి నేను తెలుసుకుంటున్నటువంటి వాడు మొదటి నేనే అవుతాడని అర్థం. అతను నిజమైన జ్ఞాని. ఇక్కడ చెప్పినటువంటి జ్ఞాని 4 రకాలు ఉండే జ్ఞాని కాదమ్మా. జ్ఞాన అజ్ఞానములకు అతీతమైనది తెలిసినవాడు. అటువంటి అతను విశిష్యతే మీన్స్ శ్రేష్ఠుడు. విశిష్యతే అంటే శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు. హి అనే హి ఉంది కదా, ప్రియో హి ఉంది. హి ఎస్ గురువు. ప్రియో హి. హి అంటే ఎందుకంటే, ఎందుకు శ్రేష్ఠుడు అంటే అతను నేను అతను ఒకటే. ఇప్పుడు జ్ఞానాతీతుడు అన్నప్పుడు మళ్ళీ అది నేనే కదా, మొదటి నేనే కదా. ఎస్ గురువు. కాబట్టి జ్ఞాని యథార్థంగా, అక్కడ వేత్తి తత్వత అన్నాడు, ఇక్కడ జ్ఞానినః అన్నాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం. జ్ఞానినః అత్యర్థం. ఇంపార్టెంట్ అమ్మా, జ్ఞానినః అత్యర్థం. అర్థం అంటే తెలుసుకోవడం. అర్థం అంటే తెలుసుకోవడం. అత్యర్థం అంటే 2వ శ్లోకంలో చెప్పినట్టు. ఏం మీ ఇంట్లో ఇది హార్న్ అనిపిస్తా ఉంది? డోర్స్ తెలిసిందే గురువు. డోర్ ఓపెన్, డోర్ క్లోజ్ చేసి. ఏసీ ఉంది కదా చివరి రూమ్ లో ఉన్న గురువు గారు, అందుకు ఏసీ రూమ్ లో పోయి తలుపు వేసుకుని వస్తే అయిపోయి. ఏసీ రూమ్ ఖాళీ ఉందా? లేదు గురువు గారు. అంటే చివరి రూమ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ కూర్చుంటే గురువు గారు. ఓకే, రైట్ రైట్ రైట్. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఎస్ గురువు. రైట్ నాన్న. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ నీ గురించి ఇప్పుడు నేను తెలుసుకుంటా ఉండే కొత్త అర్థం అత్యర్థం. అర్థం అంటే తెలుసుకున్నట, అత్యర్థము అంటే ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, దాన్ని తెలుసుకోవడం. అత్యర్థం అంటే అత్యంత ఇష్టడు. అత్యర్థం ప్రియ. ఎంత ఇష్టడు అంటే అతని కంటే రెండవది లేదు అని చెప్పేటప్పుడు నేను అక్కడ చెప్పేదానికి పూజారి వెంకటేశం లేదు. పూజారి వెంకటేశం చెప్పలేడు దాన్ని. అందుకని జ్ఞానినః అహం అత్యర్థం. అటువంటి జ్ఞాని యథార్థంగా తత్వరీతిగా మొదటి నన్ను తెలుసుకుంటున్నవాడు కాబట్టి అతను నాకు ఎంత ఇష్టం అంటే ఏం చెప్పమంటావు తల్లి? అత్యర్థం ప్రియ. అంటే అత్యర్థం ప్రియ అంటే ఇప్పుడు ఇంకా దీన్ని చెప్పడానికి ఇక్కడ కొంచెం దగ్గర దగ్గర చెప్పి నెక్స్ట్ శ్లోకంలో ఆయన నేనే అంటాడు ఒకటే మాట. నెక్స్ట్ శ్లోకంలో ఉంది జ్ఞానిత్వాత్మైవ మే మతం. అతను నేనే. అది అది నాకంటే వేరుగా లేదమ్మా. జ్ఞానినః అహం. ఆ జ్ఞాని నేను. నాకు అతనికి ఎంత ఇష్టం అని చెప్పాలంటే మీకు ఎట్లా చెప్పాలి? అత్యర్థం ప్రియ. ఎంత ప్రియం చెప్పేదా? అది చెప్పాలంటావా? నీకెట్ చెప్పాలంటానంటే అమ్మగారు చెప్తున్నారు, దేవయామినికి దేవి ఎంత ఇష్టమో అంత ఇష్టం అంట.
అటు చెప్తే అర్థమవుతుందంట మరి. అంటే దేవయామునికి దేవి కంటే ఇష్టమైన వాళ్ళు ఇంకెవరు ఉంటారు అనుకుంటారు. ఎవరు ఉంటారా? రెండోది నెక్స్ట్ ఎవరు ఉంటారు? రెండోదే కదా. ఎస్ గురుగారు. అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురం అని చెప్పి చిన్నప్పుడు నేర్పించారు కదా మనక. అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురం. లేదు అమ్మ పాలే మొదట మధురమా? అవునా, సరే సరే. అమ్మ మొదటి దైవం, అమ్మ పాలే మధురం అంట, ఆవు పాలు వద్దంట. చూడండి, ఇప్పుడు దీనికంతా చదువు అవసరమే లేదు కదా. చూడు, మనం ఇంత డిగ్రీలు చదువుకున్నాము, ఇంత చదువుకున్నాము, కానీ వాళ్ళ అనుభవం ముందు మన చదువులంతా తీసుకట్టాల్సిందే పక్కన. ఎస్, చూడండి, జ్ఞానినః, ఆ జ్ఞాని నేను, నాకు ఆయన ఎంత ఇష్టమో ఎట చెప్పమంటావు బాబు, అసలు చెప్పేదానికి కాదు నా వల్ల. ఎంత అంటే మమః ప్రియః అత్యర్థం, బాబ్బా, అత్యంత ఇష్టమైన 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 ఇష్టం. ఎందుకంటే వాస్తవంగా తత్వరీతిగా నన్ను తెలుసుకుంటున్నవాడు కాబట్టి అతడు నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అది కూడా చూసుకోండి. లక్ష్మి ఎక్కువ పెట్టినాడనే గురుగారు. ఎందుకు అతను నాకు, భగవంతుడు అంటున్నాడు అతను నాకు ఎందుకు ఇష్టం అంటే దత్తిని ఎక్కువ పెట్టినాడని కాదు, పండ్లు 2 కేజీలు ఎక్కువ తెచ్చి పెట్టినాడని కాదు, పటాన్ని శుభ్రంగా తుడిచినాడని కాదు, కర్పూరం ఎక్కువ పెట్టాడని కాదు, ప్రేమతో అరటి తొక్కించాడని అర్థం అంట. ఇప్పుడు దీనికి ఒక చెప్పండి నేను. అంటే చెప్తాను, ఏం చేద్దాం. పలికెడిది భగవద్గీత, పలికించెడిది నా శ్రీమతి, అట్టనే పలికిన నీకు స్పష్టంగా తెలియబడుతుంది. అరటి తక్కువ పెట్టమంటారని చెప్తానమ్మా. చెప్పండి. ఎందుకంటే ఇక్కడ అవసరమైందమ్మా, ఏమన్నా యథార్థ భక్తి, ఏమంటారు అనన్య భక్తిని గురించి చెప్పాలి కదా. అట్లని ఇప్పుడు అరటి తక్కువ మనం పెట్టకూడదు. అరటి తక్కువ పెట్టింది ఎందుకని చెప్తాను మీకు. ఇప్పుడు అమ్మగారికి తెలిసి ఉంటదేమో, అమ్మకి తెలిసి ఉంటది. అమ్మ చెప్తారా, నేను చెప్పాలి? అడుగు ఉన్నారా? మీరే చెప్పండి గురుగారు. రైట్ రైట్. శ్రీకృష్ణ రాయబారానికి వెళ్తాడమ్మా. శ్రీకృష్ణుడు రాయబారం వెళ్తాడు. ఎవరింటికి అంటే దుర్యోధనాదుల ఇంటికి, ధృతరాష్ట్రుడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి రాయబారం అంతా అయిన తర్వాత, అంటే యుద్ధం లేకుండా సంధి చేసే ప్రయత్నం చేస్తాడు భగవద్గీతకు ముందు. రాయబారిగా వచ్చి, నేను మీ ఇంటికి వస్తే నాకు మీరు విందు భోజనం పెట్టారు కదా, అట్లా ధృతరాష్ట్రం వాళ్ళ ఇంట్లో పెట్టాలి కదా. అసలు పెట్టకపోగా పైగా కృష్ణుడినే బంధించాలని చూస్తారు వాళ్ళు. ఎవరో దుర్యోధన దుర్మార్గులు. ఆ రోజు విందు భోజనం భోజనం చేయాలి కదా, ఎవరింటికి పోతాడని అనుకుంటే, ఎవరింటికి పోతాడంటే పాండురాజు కూడా పిలుస్తాడు. సారీ, ధృతరాష్ట్రుడు, సరే వచ్చినావు కదా ఉండి భోజనం చేసుకొని పోనాయన అంటున్నాడు. కొడుకులను తిడుతున్నాడు. వచ్చినటువంటి వాడు దూత కాబట్టి, అతను రాయబారం కాబట్టి అతన్ని మనం ఏమనకూడదు అని చెప్తున్నాడు. కానీ దుర్యోధనుడు ఇన్లే. సరే, ఇది పక్కన పెడితే అరటితో ఒక కథ ఏంటంటే, ఇక్కడ ఆ రోజు భోజనానికి పిలవకనే నేరుగా కృష్ణుడు విదురుని ఇంటికి వెళ్తాడు. విదురుడు ఎవరంటే వేదవ్యాసుని కొడుకు. వేదవ్యాసునికి 3 కొడుకులమ్మా. వాళ్ళు ఎవరంటే పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు. మరి విదురుని ఇంట్లో పోయి విందు భోజనానికి వెళ్తాడు. వెళ్తే, అంటే భోజనానికి వెళ్తే విదురుడు ఎదురుగా కూర్చుంటాడు. అంటే ఏమి మనకు శ్లోకంలో చెప్పేది, పుష్పం పత్రం ఫలం తోయం అంటారు కదా, పండు గాని ఫలం గాని భక్తితో అర్పించాలని కదా చెప్తారు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు భక్తితో అట్లే కదా పెట్టారు. ఆయన అట్లా మీరు పెట్టినట్టు పెట్టలే. విదురుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశారు గురుగారు? కృష్ణ పరమాత్మను చూస్తూ ఆ తన్మయత్వంతో ఏం చేశాడంటే అరటి పండు తీసి కృష్ణుడికి తినిపించాలనుకున్నాడు. అరటి పండు తీసి
ఆ పండు కింద వేసేసి తొక్క నోట్లో పెడతా ఉన్నాడు. ఎందుకని? ఆయనలో ఎవరిలో? శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయి. ఎవరు? విదురుడు. శ్రీకృష్ణ పరమాత్మలో లీనమవ్వడం వలన అసలు పండు పెడుతున్నాడో తొక్క పెడుతున్నాడో తెలియడం లేదు. పండు కింద వేసేసి తొక్క పెడతా ఉంటే బ్రహ్మాండంగా తింటున్నాడు ఆయన, ఆవు తిన్నట్టు. చూడు, ఆవుకి ఒకటే కదయ్యా, మళ్ళీ వేరే ఏమంటుంది. ఆయన పండు కింద వేసేసి తొక్కనే తినిపిస్తే కూడా బాగా తింటున్నాడు. అంటే అక్కడ భక్తి ముఖ్యం తప్ప పండా తొక్క అని కాదు. ఇది అత్యర్థం, అంటే అంత ఇష్టం అనమాట. విదురుడి నీతి ఎప్పుడు కూడా, విదురుడు కృష్ణ పరమాత్మ గురించి భక్తి గురించి ఎన్ని చెప్పినప్పటికీ ధృతరాష్ట్రుడికి చెప్పినప్పుడంతా వింటాడు. కానీ కొడుకు చెప్తే మాత్రం కాదని, కొడుకు ఏం చెప్తే మళ్ళీ అదే. ఓకేనా మాదిరి? నేను కూడా అన్ని చెప్తా నీతి, మీకు ఏమైనా చెప్తా, మళ్ళీ కొడుకు ఏమైనా చెప్తే మళ్ళీ దానికి సరే అంటాను. అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ అత్యర్థం అంటే ఎంతో ఇష్టమైనటువంటి వాడు. ఎంత ఇష్టమైన వాడు అంటే అది వచ్చే శ్లోకంలో చెప్తాడు ఇంకా స్పష్టంగా. చూడమ్మా, అహం సచ మమ ప్రియ అంటే అతడు నాకు అత్యంత ఇష్టమైన ఇష్టం. అంటే అంతకంటే రెండోది లేదని అర్థం. అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ ఇష్టాన్ని మరొక దాంతో పోల్చి చెప్పేదని వాళ్ళకి కాదు అని. అదే ఇప్పుడు సద్గురువు ఎంత గొప్పవాడు అంటే, సద్గురువుని తెలిసిన తర్వాత వచ్చే ఆనందం ఎంతటిది అంటే అమ్మగారు రాశారు కదా. సద్గురువు ద్వారా పొందే ఆనందం ఎంత అని అమ్మగారు రాశారు. పాట గుర్తుందా మీకు? అమ్మగారు పాట రాశారమ్మా. చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను తద్గురుదేవా, తను మన ధనములు అర్పించిన నీనా భేదము లేదింకా. ఎప్పుడైతే త్రిపుటిని సద్గురుమూర్తికి సమర్పించానో అప్పుడు గురువు శిష్యులైన భేదం ఎలా ఉంటుంది? ఇప్పుడు అంతటా మొదటి నేనే ఉంటుంది, అదే గురువు, రెండోది లేదు. అది ఇంత స్పష్టంగా తెలుసుకోవడానికి కారణమైనటువంటి, మరి మీరు కారణం నేను కార్యం, లేకపోతే నేను కారణం మీరు కార్యం. మరి ఆ యొక్క సద్గురుమూర్తికి మరి ఎట్టా నేను కృతజ్ఞత చెప్పాలి నాకు అర్థం కాలేదని అమ్మగారు పాట రాసింది. ఏం రాశారు? చెప్తానని చెప్పలే, చెప్పలేనని చెప్పారు. అర్థమైందా మీకు ఇప్పుడు? చెప్పలేనని పాటలో చెప్పారు, చెప్పలేనని చెప్పేశారు పాటలో. అంటే అంతకంటే ఇంకా రెండవది లేదు అనే విషయాన్ని చెప్పేదానికి కాదు. అది పాట పెళ్ళు బికింది. అదే ఒకసారి అన్నమయ్య డైలీ ఒక సంకీర్తన రాసుకున్నాడు. అది మొత్తం ప్రపంచమంతా మారుమవుతుంది. త్యాగయ్య త్యాగయ్య గాని, అన్నమయ్య గాని, రామదాస్ గాని, పురంధరదాస్ గాని, ఇంకెవరో ఇట్లా చాలా మంది ఉన్నారు కదా, మీరాబాయి, వీళ్ళంతా భక్తులే, కృష్ణ భక్తులే. కృష్ణ అనే పదానికి ఒక వ్యక్తి అని కాదమ్మా. కృష్ణ అంటే కర్షయతి ఇది కృష్ణ అంటే ఆకర్షణీయము అయినటువంటి ఒక తత్వం అది. రామ అంటే రమంతే ఇది రామ అంటే, రమంతే అంటే తనలో తాను రమించే ప్రతి ఒక్కరూ రాముడే. అది లింగం కాదు, స్త్రీ పురుష వచనం కాదని. ఆ విధంగా ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, తేషాం జ్ఞాని, వీళ్ళందరిలో 17వ శ్లోకం చూడండి. జ్ఞాని నిత్యయుక్త అంటే నిత్యము మొదటి నేనులోనే రమిస్తా ఉండేవాడిని, వాడిది ఒకే భక్తే, అతను నాకు ఎంత ప్రియమో ఎట చెప్పాలా, చెప్పేదానికి కాదు అనే విషయాన్ని చెప్పారు. చెప్పేదానికి కాదు అనే విషయాన్ని చెప్పారు. ఎట్లా? అతను నాకు ఇష్టము. ఎంత ఇష్టము? తత్వరీతిగా తెలుసుకుంటున్నాడు కాబట్టి నాకు మిక్కిలి ఇష్టము.
ఎంత ఇష్టం అంటే అతను నేనేనయ్యా. ఉమ్. ఇప్పుడు చూడండి, కృష్ణ పరమాత్మ తనిగా ఉన్నాడు, నిన్ను వదిలిపెట్టాడు, నీకు దూరం ఉన్నాడా? లేదు గురుగారు. నీటికి తేమకు ఎంత దూరం చెప్పండి? రెండు నీటికి తేమకు ఎంత దూరం? రెండు ఒకటే కదా. ఒక్కటే, నువ్వు శ్రీకృష్ణుడు ఒక్కటేనన్నా. ఉమ్. నో డౌట్ అట, నువ్వు శ్రీకృష్ణుడు ఒక్కటే. వింటున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, అంతే, ఆ డౌట్ లేదు, దీనికి తిరుగులేదు. ఉమ్. నువ్వు అదే. నీటికి తేమకు ఎంత దూరం? నీటిని తడపాలంటే ఏం ప్రయత్నం చేయాలి? అదే. ఏం ప్రయత్నం అవసరం లేదు. ఎస్ గురుగారు. నీటిని తడపాలంటే ఏం ప్రయత్నం అవసరం లేదు. అవసరం లేదు, అవసరం లేదు. మనం గాలిని ఆరిపోయాలంటే అవసరం లేదు, అది ఆరితే స్వరూపం అదే. ఎస్ గురుగారు. అగ్గిని మండింపజేయాల్సిన అవసరం లేదు, అగ్గి స్వభావమే మండడం, ఉమ్. నీళ్ళు స్వభావమే తడపడం. ఉమ్. నిజమైన మొదటి నేను స్వభావమే, రెండవది లేకపోవడం. ఉమ్. మొదటి నేను స్వభావం, రెండవది లేకపోవడం. ఇక్కడ అట్టే రాశారు, నేను చెప్పిన ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందు ఏకీభావసితే అన్నారు. కానీ చతుర్విధ భక్తుల్లోనే కాదు. ఇది ఎట్లొచ్చింది నాకంటే, దేవయామిని ఒక క్వశ్చన్ అడిగారు అంత ముందు. 15వ శ్లోకంలో దేవయామిని ఒక క్వశ్చన్ అడిగారు, గుర్తుందా నీకు? 15వ శ్లోకంలో దేవయామిని ఒక క్వశ్చన్ అడిగారు, నీకు గుర్తు లేకపోతే ఇప్పుడు మళ్ళీ నేను చెప్తాదని. చెప్పండి. మరి రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు, మూర్ఖులు, దుష్కృతులు అంటే మరి వాళ్ళు భగవంతుని చేరుకునే అవకాశమే లేదా? వారు మొదటి నేను తెలుసుకునే అవకాశమే లేదా అని క్వశ్చన్ చేశారు. ఎందుకు లేదు? దుష్కృత మూఢ హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడు దుర్మార్గుడే, కానీ ఆయన కొడుకు ప్రహ్లాదుడు దైవాంగ సంభూతుడు. కాబట్టి అటువంటి వాళ్ళు ఆశ్రయించి కూడా జనన మరణాల్లో తిరుగుతుంటారని మన కోసం రాశారే తప్ప, నిజానికి అందరిలోనూ ఒక్క పరమాత్మే ఉన్నాడు, అంతట నిండిన అచలము ఏకమే, ఏకభక్తి. అది నిజమైనటువంటి జ్ఞాన అజ్ఞానములకు అతీతము. కనుక అది తెలిస్తే రెండవది తెలియాల్సిన అవసరం లేదు. క్లియర్. కాబట్టి ఒకసారి శ్లోకాన్ని మళ్ళీ చూద్దామా? తేషాం జ్ఞాని నిత్యయుక్తః, తేషాం జ్ఞాని నిత్యయుక్తః, ఏకభక్తిర్విశిష్యతే, ఏకభక్తిర్విశిష్యతే, ప్రియో హి జ్ఞానినోత్యర్థం, ప్రియో హి జ్ఞానిన్యో, ప్రియో హి జ్ఞానిన్యోత్యర్థం. నోకు యావత్ లేదమ్మా. ప్రియో హి జ్ఞానినోత్యర్థం, ప్రియో హి జ్ఞానినోత్యర్థం, అహం స చ మమ ప్రియః, అహం స చ మమ ప్రియః. ఈడ చతుర్విధ భక్తుల్లో అని చెప్పారు ముందు, మీ వల్ల నేను తెలుసుకుని వీరందరిలో అని చాలాలి మనం. ఎందుకంటే తేషాం అన్నారు కానీ చతుర్విధ భక్తుల్లో అనలేదు. తేషాం అంటే వారిలో అని అర్థం, లేక వీరిలో అని అర్థం, లేక వారిలో అని చెప్పారు కాబట్టి ఈ 4 రకాలని కాదు, ప్రపంచంలో ఉండే అన్ని జీవరాశుల్లో నుంచి అని అర్థం. కాబట్టి ఈ తేషాం జ్ఞాని నిత్యుక్త అంటే వీళ్ళందరిలో మొదటి నా పట్ల ఎవరైతే అనన్య భక్తుడో అతను నాకు ఎక్కువ ఇష్టం. ఇప్పుడు భావం, వీరందరిలో నిరంతరము మొదటి నా పట్ల ఎవరైతే అనన్య భక్తి యుక్తులో వారు, అతడు నాకు మిక్కిలి ఎంతో ఇష్టం. ఈ భావం క్లియరా? ఒకసారి కర్ణాటక పోయించాను. సత్యపూర్ణ ప్లీజ్. కమాన్. తేషాం జ్ఞాని, తేషాం జ్ఞాని నిత్యయుక్తః, నిత్యయుక్తః,
ఏకభక్తిర్విశిష్యతే एकभक्तिर्विशिष्यते ప్రియో హి प्रियो हि జ్ఞానినోత్యర్థం ज्ञानिनोत्यर्थम् అహం స చ మమ ప్రియః. अहं स च मम प्रियः. వెరీ నైస్. చూడమ్మా, క్లియర్ గా ఉంది చూడండి, నో రీసౌండ్. సత్యపూర్ణ దగ్గర ఎంత క్లియర్ గా ఉంది చూడండి. అందరూ అలాంటి వాతావరణం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. సత్యపూర్ణ ప్లీజ్ మీనింగ్. ಅವರಲ್ಲಿ ನಿತ್ಯವೂ ನನ್ನಲ್ಲಿ ಏಕೀಭಾವದಿಂದ ಸ್ಥಿತನಾಗಿರುವ ಅನನ್ಯ ಪ್ರೇಮ ಭಕ್ತಿಯುಳ್ಳ ಜ್ಞಾನಿ ಭಕ್ತನು ಅತಿ ಉತ್ತಮನಾಗಿದ್ದಾನೆ. ಏಕೆಂದರೆ ನನ್ನನ್ನು ತತ್ವದಿಂದ ತಿಳಿಯುವ ಜ್ಞಾನಿಗೆ ನಾನು ಅತ್ಯಂತ ಪ್ರಿಯನಾಗಿದ್ದೇನೆ ಮತ್ತು ಆ ಜ್ಞಾನಿಯು ನನಗೆ ಅತ್ಯಂತ ಪ್ರಿಯನಾಗಿದ್ದಾನೆ. ಯಾಕೆ ಅಂದ್ರೆ ತತ್ವದಿಂದ ತಿಳಿಯುತ್ತಾನೆ. ನೋಡಿದ್ರಾ? ಯಾಕೆಂದ್ರೆ ಮತ್ತು ಅತ್ಯಂತ ಇಷ್ಟ. ಯಾಕೆಂದ್ರೆ ತತ್ವದಲ್ಲಿ ನನ್ನ ತಿಳಿಯುತ್ತಾನೆ. ತತ್ವದಲ್ಲಿ ತಿಳಿಯುತ್ತಾನೆ. ಅವನು ನನಗೆ ಇಷ್ಟ, ತುಂಬಾ ಇಷ್ಟ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಇಂಗ್ಲಿಷ್ ಆಯ್ತಾ? Yes, sir. Sri Krishna says in this verse that those who are seeking God in distress for worldly gains or out of curiosity, etc., are yet to process selfless devotion. Gradually, in the process of devotion, their hearts become pure and they realize their eternal relationship with God. Yes, eternal relationship. ಎಟರ್ನಲ್ ರಿಲೇಶನ್ಶಿಪ್ తెలుగు చేసి చూడండి, ಕನ್ನಡದಲ್ಲಿ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಮ್ಮ. ಎಟರ್ನಲ್ ರಿಲೇಶನ್ಶಿಪ್ ಅಂದ್ರೆ ಏನು ನೋಡಿ. ಎಟರ್ನಲ್ ರಿಲೇಶನ್ಶಿಪ್ అంటే ఓపెన్ రిలేషన్షిప్. ఎటర్నల్ ఓపెన్ రిలేషన్షిప్ అంటే అందరూ ఆల్ విత్ ఇన్ మీ. దట్ ఈస్ ఏక భక్తి. ఎటర్నల్ రిలేషన్ మీన్స్ ఏక భక్తి, అనన్య భక్తి. తెలుగులో చూద్దాం. దేవయామిని తెలుగులో చూడండి. ఎటర్నల్ రిలేషన్షిప్ అంటే తెలుగులో ఏం చెప్పండి చూడండి. అంటే బట్ట బయలైనటువంటి. ఎటర్నల్ అంటే బయలు కదమ్మా. ఎక్స్టర్నల్ అంటే బయట, ఇంటర్నల్ అంటే లోపల. కానీ ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ కాదు. ఎక్స్టెన్షన్ వేరు, ఇది వేరు. కానీ ఎక్స్టెన్షన్ కాదు, డిస్టెన్షన్ కాదు. ఎటర్నల్ బట్ట బయలైనటువంటి, అంతటా నిండినటువంటి, అణువు కంటే సూక్ష్మంగా, మహత్తు కంటే ఎక్కువగా, అసలు అదే నీటికి తేమకు ఎంత ఎంత అవినాభావ సంబంధమో అట్లా కదా ఎటర్నల్ అంటే అదే అర్థం. ఎటర్నల్ రిలేషన్షిప్. ఇప్పుడు చూడండి, ఎవరినైనా ప్రేమించాల్సిందేనా, కొంతమందిని ద్వేషించాలన్నా చూడండి. అంతా ప్రేమమయం, జగమంతా ప్రేమమయం. ఏదో సినిమాలో ఉన్నది, సినిమాలో జగమంతా ప్రేమమయంగా ఉండేటప్పుడు ఇంకా ద్వేషానికి తావు ఎక్కడిది నాన్న? అసలు ద్వేషానికి తావే లేదు. ఓకే, సత్యపూర్ణ ప్లీజ్ రీడ్ అగైన్ శ్లోక. కమన్ సత్యపూర్ణ. విశిష్యతే ప్రియో హి జ్ఞానిన్యోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఓకే, ప్లీజ్. ప్రియో హి జ్ఞానినః అత్యర్థం. ప్రియో హి జ్ఞానినోత్యర్థం. జ్ఞానిన్యో ಇಲ್ಲ, జ్ఞానినోత్యర్థం. జ్ఞానినోత్యర్థం. యువర్ రైట్.
ప్రియో హి జ్ఞానినోత్యర్థం. प्रियो हि ज्ञानिनोत्यर्थम् అహం సచ మమ ప్రియః. अहं स च मम प्रियः తేషాం జ్ఞాని నిత్యయుక్తః. तेषां ज्ञानी नित्ययुक्तः తేషాం జ్ఞాని నిత్యయుక్త. तेषां ज्ञानी नित्ययुक्ता ఏకభక్తిర్విశిష్యతే. एकभक्तिर्विशिष्यते ప్రియో హి జ్ఞానినోత్యర్థం. प्रियो हि ज्ञानिनोत्यर्थम् అహం సచ మమ ప్రియః. अहं स च मम प्रियः రైట్. ద సేమ్ యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. ద సేమ్ మీనింగ్ దిస్ శ్లోక. Yes, sir. ఓకే రైట్, థ్యాంక్ యూ. సత్యపూర్ణ శ్లోక నంబర్ 10 దిస్ అధ్యాయ. బీజం మాం. సత్యపూర్ణ. बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् అట్లా అడుగుతాను నేను. అందరూ కూడా రివిజన్ కరెక్ట్ కంప్లీట్ చేస్తున్నాండి. అడుగుతాను నేను అప్పుడప్పుడు ఆ విధంగా. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు? హేమానిక సహస్ర వచ్చారా? నో. డిసజ్ఞ వచ్చినట్టుంది, ఉన్నారా? నో. గౌతమి సాయి ప్రియ, మీకు అది టవర్ క్లియర్ ఉందా చూడండి, వాయిస్ కరెక్ట్ వినిపిస్తుందా? మీరు సిస్టమ్ దగ్గర ఉంటే వాయిస్ కట్ అవుతుంది. గౌతమి సాయి ప్రియ, నో. సౌమ్య శ్రీలక్ష్మి, సౌమ్య శ్రీలక్ష్మి ఉన్నారా? లేదు. గౌతమి సాయి ప్రియ లేదు. హేమానిక సహస్ర, నిత్య హరిప్రియ చేయొత్తున్నారా? పొరుగుడి వాళ్ళకేమన్నా అందుబాటులో లేరు. గౌతమి సాయి ప్రియ ఉన్నారా? నో. సరేనమ్మా. దేవయామిని, అదే మీకు అదే డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఒకటి ఈ యొక్క 17వ శ్లోకం ఎంత ప్రధానమైందో ఒకసారి గమనించండి. అంటే ఇప్పుడు 15 శ్లోకాల్లో ఏదైతే నేర్చుకుంటూ వచ్చామో 16 శ్లోకాల్లోనూ వాటి భావమంతా చూస్తే అందులో మొదటి నన్ను తత్వరీతిగా ఎవరు తెలుసుకుంటున్నారో అతను నాకు ఇష్టం, నేను అతనికి ఇష్టం. ఈ మాట 6వ అధ్యాయంలో ఏం చెప్పారు? అతనికి నేను కనపడకుండా పోను, నాకు అతను కనపడకుండా పోడు. కనపడతాడనిలే. దాన్ని ఏమంటారంటే టీచింగ్ మెథడాలజీ అని. కనపడడం అంటే ఇద్దరు వస్తారు కదా. ఇప్పుడు నాకు అతను కనిపిస్తాడు, అతను నేను కనిపిస్తాడు, ఇద్దరు వస్తారు అడిగి. నాకు అతను కనపడకుండా పోడు, అతను నాకు కనపడకుండా పోడు అంటే మేమిద్దరు ఒకటే అని అర్థం. అలాంటప్పుడు మన ఇద్దరు ఒకటే అని అర్థమే కదా. మొదటి నేను రీత్యా అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లె ఎంత మూడో నేనమ్మా. అందరిలో నేనున్నాను అనేది రెండో నేనమ్మా. అందరూ నేనే, ఇది మొదటి నేను. అంటే మొదటి నేనులో లేకనే వచ్చిందే రెండో నేను. కల మాదిరి, కల్లాగా. దాని ప్రతిబింబమే మూడో నేను. అంటే రెండవ నేనుకి మూడో నేను కనిపిస్తుంది.
మూడవ నేను రెండవ నేనును భావన చేస్తుంది. రాసుకోండి, బలం ఉండదు. మీకు అర్థం కాబట్టి అడగండి. ఒక నిమిషం గురుగారు. రెండవ నేనుకు చెప్పండి గురుగారు. రెండవ నేనుకు మూడవ నేను కనిపిస్తుంది. కనిపించడం అంటే చెప్తాను ఎదురుగా రాసుకో. నామరూపాలు. క్లియరా? ఇప్పుడు క్లియర్. రెండవ నేనుకి మూడవ నేను కనిపిస్తుంది ఎదురుగా నామరూపాలుగా. క్లియరా? ఇప్పుడు పాయింట్ నెంబర్ 2. రెండవ నేనుకు మూడవ నేను కనిపించేది నామరూపాలుగా. మూడవ నేనుకు మూడవ నేను రెండవ నేనును భావన చేస్తుంది. ఏకంగా. బ్రాకెట్ లో ఏకంగా. అక్కడ నామరూపాలు, ఇక్కడ ఏకం. చూడండి రెండవ నేనుకి మూడవ నేను కనిపిస్తుంది నామరూపాలుగా. మూడవ నేను అంటే దేవయామిని. రెండవ నేనును భావిస్తుంది. ఆ రెండవ నేను అందరిలో ఒకటేగా ఉంది కదా, అయినా విడివిడిగా కనిపిస్తుంది కదా. ఈ సరంజామ, ఈ జంజాటం అంతా కూడా రెండవ నేనుకు మూడవ నేనుకు సంబంధించినటువంటిది కదా. చూడమ్మా, మూడవ నేనుది నరస్వప్నము. నరస్వప్నం వ్యక్తిగానే కల. నరస్వప్నము అంటే నరుడు అంటే మానవుడు కదా. మానవుడు అనేటువంటి కళ నరస్వప్నము, మనిషి. అదే రెండవ నేను ఏంటంటే స్వరస్వప్నము, అంటే దివ్య శక్తి కనే కళ. చెప్తాను మీకు. దివ్య శక్తి కనే కళ గురించి చెప్పేదా? చెప్తాను. చెప్పండి. భూమి తన చుట్టూ తాను తిరగడం, సూర్యుడు చుట్టూ తిరగడం, చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, ఇది దివ్య శక్తి కళ. ఇక్కడ దీంట్లో కలగనేవాడు తనిగా, కళ తనిగా లేదు. అదే దేవయామిని కన్న కళ అయితే మేలుకొని చెప్తాది దాన్ని. దేవయామిని మేలుకొని రాత్రి కన్న కళ గురించి చెప్తావు. అది నీకంటే వేరుగా చిత్రీకరణ చేసి చెప్తావు. భూమి కంటే వేరుగా వేరే ఏం ఉపమానం చెప్పేది? భూమి మొత్తం భూమి వికారం అన్నీ. కాబట్టి రెండవ నేను ద్వయం. మూడవ నేను త్రిపుటి. అర్థం కాకపోతే అడగండి. రెండవ నేను ద్వయం, మూడవ నేను త్రిపుటి. మొదటి నేనుకి నో ఆల్టర్నేట్. మొదటి నేను ఇది కంప్లీట్. అది నిత్యం ఏకమే, నిత్య ఏకవచనం. అది బహువచనంగా మారదు. అంటే ఇప్పుడు సముద్రం, ఇప్పుడు హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం అంటే గట్లేసారు దానికి? ఏమన్నా వారిది ఏమన్నా కట్టినారా? బోర్లు కట్టారా? లేదు. ఎట్లెక్క బంగాళాఖాతం, అరేబియా సముద్రం ఎట్టది? అంతే. బా, ఏం క్లారిటీ ఇచ్చారండి. చెప్పేశారా? చూడండి ఏం చెప్పారు. చెప్పారాడ? నాకు వినపడింది. నేను చెప్పేది ఇప్పుడా? చెప్పండి గురుగారు. మీకు అమ్మగారు చెప్పిన దిక్కులు బట్టి విభాగం అంతే. అడగండి. అదే చెప్పారు, వేరే చెప్పారు? చూడు, అదే చెప్పారు గురుగారు. అది కేవలం దిక్కులను బట్టి విభాగం చెప్పారంటే భూమికి తూర్పుగా ఉండేది బంగాళాఖాతం. అదే అది మరి పడమర అరేబియా సముద్రం, దక్షిణంన హిందూ మహాసముద్రం. భూభాగానికి దిక్కులు పెట్టి చెప్పారే తప్ప అంతా ఒకే ఉప్పు నీళ్ళే. అదే విధంగా భూమిని డివైడ్ చేసేట్టు చెప్పేది. భూమి అంటే భూమి అంతే. అదే అణువు కంటే చిన్నది ఒక పరమాణువు ఉంటుంది భూమి. భూమికి బహువచనం చెప్పుకొని అది అరే ఇది భలే ఉంది క్వశ్చన్.
భూమికి బహువచనం చెప్పు చూద్దాం. లేదు గురువు. అట్ట భూమికి బహువచనం చెప్పలేమో, నీళ్లు నిత్య బహువచనము, బియ్యము నిత్య ఏకవచనం. బియ్యము అంటాం, అది బియ్యము అంటే ఒకటే రెండా, అన్ని కలిపి బియ్యం అంటాం. అంతే, బియ్యం 1 కేజీ అంతే కదా. గురువు. 1 కేజీ అయినా బియ్యమే, 10 మూటలు అయినా, టన్ను అయినా బియ్యమే. అది ఎన్ని ఉన్నాయని ఎవరు నేస్తారు దాన్ని? లేదు గురువు. అట్లా మాయ అనేది ప్రతీతం కావడం దాని ధర్మం. మాయకు ధర్మం ఉంది. ప్రతీతమగుట ధర్మం, మాయ ధర్మం అమ్మ. ప్రతీతమగుట అంటే స్ఫురించుట. గురుగారు నేనున్నాను అనే జ్ఞప్తి అమ్మ. నేనున్నాను అనే జ్ఞప్తి దేవయానికి ఉంటుంది, పూజారి వెంకటేశానికి ఉంటుంది. నిద్రపోయిన తర్వాత వాళ్ళకు కూడా ఉండదు. నిద్రపోయిన తర్వాత ఇద్దరు ఒకటే, ఒకరు గురువు ఒకరు శిష్యుడు, అదంతా లేదు. నిద్రపోయిన తర్వాత నువ్వు శిష్యురాలా గురువా ఎవరిని అడుగుతారు? అది ఆన్సర్. నిద్రపోయిన తర్వాత ఎవరిని అడిగేది? అది ఫస్ట్ అడిగేది ఎవరిని? అదిగా. అట్లా మొదటి నేను తెలిసిన తర్వాత వినేదానికి ఎవరు ఉంటాడా? లేదు గురువు. మొదటి నేను తెలిసిన తర్వాత వినేదానికి రెండో వాడు ఉంటాడా? అది నెక్స్ట్ వచ్చే వారం. ఉదార సర్వ ఏవైతే. కాబట్టి ఈ నలుగురే అనే దానికి లేదు. మీ వల్ల తెలిసినటువంటి విషయం అంటే మొత్తం 84 లక్షల జీవరాశులు అని చెప్తారు, కానీ ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేటువంటి నేను ఏదో అదే నిజమైనటువంటి నేను. అది తెలిసిన వాడు కూడా నేనే. మేమిద్దరు కాదు, ఇద్దరు కాదు, మేము ఇద్దరు ముగ్గురు కాదు, ఒకటే. ఇక్కడ ఎక్కడ ముగిస్తాడంటే నెక్స్ట్ శ్లోకంలో ముగిస్తారమ్మా. ఓకే గురుగారు. అది రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి అని 19కి ముగించి మళ్ళీ ఇతర దేవతలను, మళ్ళీ అజ్ఞానుల గురించి అంతా చెప్పుకుంటూ వెళ్తారు. వచ్చే వారం ఏమంటారు, ఇప్పుడు చెప్పినటువంటిది వచ్చే వారం కన్క్లూషన్ అయిపోతుంది. జ్ఞాని ఉండడు, ఇంకా అంతా అదే జ్ఞానం ఉంటుందండి. జ్ఞాని ఉండడు, ఇంకా జ్ఞానం మాత్రం ఉండదు. అదే ఏకభక్తి అండి. ఏకభక్తి అన్న అనన్య భక్తి అన్న ఒక్కటే. గురు శిష్యులకు ఉండాల్సింది అన్యోన్య భక్తి. కానీ క్రమంగా గురు శిష్యులలో అనన్య భక్తిగానే మొదలైతే అది మొదటి నేను తెలుసుకునేదానికి దోహదపడుతుంది. లేదా ఇప్పుడు ఒకసారి శ్లోకం చదువుతారు, ముగిద్దామా? తేషాం జ్ఞానీ నిత్యయుక్తాః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియా. అహం సచ మమ ప్రియః. అహం స చ మమ ప్రియః. ప్రియో హి జ్ఞానినోత్యర్థం. సత్యపూర్ణ కానీ మీకు కానీ అది ఒకటే. నెక్స్ట్ సత్యపూర్ణ, ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ. మమ్మీ డాడీ ಚೆನ್ನಾಗಿದ್ದಾರಾ? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. అమంగళం ఉన్నారా వాళ్ళు? 10 టైం అయింది, ఇప్పుడు వచ్చారా చూడండి. ఓకే, మనం అమ్మగారు కూడా పడేద్దాం, వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.